తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పీరియడ్లో మొత్తం నిర్లక్ష్యం చేసిండు సాగునీటి రంగాన్ని. ఒకటే కాళేశ్వరం పట్టుకున్న ఆయన ఫామ్ హౌస్ రావడానికి అది ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది నీళ్లు నిధులు నియామకాలు అనే దాంతోనే ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే తెలంగాణలో కూడా ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణ కోసం ఏదైతే పోరాటం చేసిందో ఆ ప్రభుత్వమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అయితే నీళ్లు విషయంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో 10 ఏళ్ల కాలంలో ఒక్క సమస్య కూడా తీరినట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఎవరి వాదానికి వారు కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది వరద నీరును వాడుకుంటున్నామని చెప్తున్నారు. వరద నీరుని వాడుకుంటే మీకేంటి ఇబ్బంది? నిన్న మీటింగ్ లో కూడా జరిగిన అంశాన్ని మనం పరిశీలించినట్టయితే వరద నీరును వాడుకోవడం వల్ల మీకేం సమస్య, మేము మీ నికర జలాలను వాడుకోవడం లేదు కానీ అంటే ఈ నికర జలాలు వరద నీరు అన్నప్పుడు సమస్య ఏమవుతుందంటే ముందుగా వరద నీరు అనే దానికి శాంటిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాజెక్టుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే 80,112 కోట్ల ప్రాజెక్టుతో ఇది నిర్మిస్తున్నారు. ఇది దాదాపు చూసుకున్నట్టయితే 80 లక్షల మందికి తాగునీరు. కేవలం ఇది వరద నీరుతోటే అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు అవసరం లేదు. 7.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ కూడా ఉద్దేశింపబడింది. అలాగే రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు కూడా ఇది 48,000 ఎకరాల ల్యాండ్ ఎకరాలను పారుదలకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు చెప్తున్నట్టుగా వరద నీరు మాత్రమే తీసుకెళ్లే ప్రాజెక్టులు చాలా రాష్ట్రాలు కూడా చెప్పేది ఏంటంటే మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలు, కర్ణాటక ఆల్మట్టి కట్టినప్పుడు వీళ్ళ అన్ని ప్రాజెక్టుల విషయంలో వరద నీరు లేదంటే ఈ విషయాలనే బయటికి వస్తుంటాయి. బిఫోర్ ప్రపోజల్ అది ఉంటుంది, కాగితాల మీద అది ఉంటుంది, బట్ తర్వాత వాస్తవికత వేరే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే కర్ణాటక ప్రభుత్వం కూడా కట్టిన ప్రాజెక్టులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా ముందుగా చూసుకున్నట్టయితే వరద నీరు అని చెప్తారు. తర్వాత అదే అంటే డిపిఆర్ ప్రాజెక్టులు ఉండే, అనుమతులు ఉండే, పర్యావరణ అనుమతులు ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసే అవకాశం అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు 10 ఏళ్ల క్రితం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు కూడా అదే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రజల మధ్య ఎలాంటి వైరుధ్యాలు ఉంటాయి, ప్రజలు అంటే అందరికీ సాగునీరు ఉండాలనే కోరుకుంటారు. కాకపోతే అంటే ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉండే. దీన్ని తీసుకెళ్లి మన గోదావరి బోర్డుకు అలాగే కృష్ణా బోర్డుకు అప్పగించడం జరిగింది. అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తికి అప్పగించడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసిందా అంటే చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రయత్నం చేసి ఉంటే ఇప్పటికి కొంత సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ప్రజల మధ్య విద్వేషాలు లేకుండా దీన్ని సామరస్యంగా ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వాటా తేలాలి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది ఏదంటే ముందుగా వాటా తేలాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా తేలినట్టయితే వీటన్నిటికీ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. వాటా తేలకుండా ఉన్నట్టయితే ఇది ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.